చక్రధర్. చెప్పరా. అదిరా సంగతి. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అర్థమైందిరా, నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా. నాకు 1 గంట టైం ఇచ్చావంటే మొత్తం తేల్చేస్తాను. నువ్వు మాత్రం ఏదేదో ఆలోచించుకుని షష్ఠి పూర్తి మాత్రం క్యాన్సిల్ చేసుకోబాకు. నీ కోడలు చెప్పినట్టు ధైర్యంగా చేసుకో, సరేనా? సరేరా. ఎలాగో సాయంత్రం ఫంక్షన్కి రావాలి కదా, అదేదో ఇప్పుడే వచ్చి ఆ సంగతి చూస్తానులే. థ్యాంక్స్ రా, నువ్వు మాత్రం తొందరగా వచ్చాయి. ఓకే. ఏమన్నారు మావయ్య గారు? వస్తున్నాడమ్మా. 1 గంటలో ఎవరు చేశారో ఏంటో మొత్తం కనిపెట్టేస్తానన్నాడు. అమ్మయ్య, ఒక టెన్షన్ తీరిపోయింది. సరే, అందరూ టిఫిన్ చేద్దాం పదండి. అలాగే అమ్మా, పదండి. అమ్మా ధరణి, అత్తయ్య, మీ అమ్మా నాన్న ఇంకా రాలేదేంటమ్మా? వాళ్ళు బయలుదేరారు అత్తయ్య, వస్తున్నారు. సరే, నేను వాళ్ళకి ఏం కావాలో చూస్తాను. అలాగే. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ రా. హ్యాపీనేరా. అది ఫుల్ హ్యాపీనా కాదా అన్నది నీ చేతుల్లోనే ఉంది. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? పార్సిల్ ఎవరైతే డెలివరీ చేశారో ఆ డెలివరీ బాయ్ని పట్టుకున్నాం. ఎవరో డబ్బులిచ్చి డెలివరీ చేయమన్నారంట, తనకు తెలియదని చెప్పాడు. ఓహో, తీసుకోండి. తీసుకోరా. అయితే ఎవరు చేశారో తెలుసుకోలేమా? ఎందుకు తెలుసుకోలేం? ఆ డెలివరీ బాయ్తో పాటు స్కెచ్ ఆర్టిస్ట్ని కూడా ఇక్కడ పిలిపిస్తున్నాం. వాడు చెప్పే ఆనవాళ్లను బట్టి స్కెచ్ గీస్తాడు. కాస్త అటు ఇటుగా ఉంటుంది, కానీ గుర్తుపట్టేయచ్చు. అదేదో తొందరగా కానివరా. వాళ్ళెవరో తెలిస్తే గానీ మాకు మనశ్శాంతిగా ఉండదు. సరిగా నీరా, కూర్చొని మాట్లాడుకుందాం. మావయ్య గారు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే అమ్మా, వెళ్ళు. ఆ డీసీపీ ఇంటికొస్తే నేనే ఆ పార్సల్ పంపించాను అని కనిపెట్టేస్తాడా? ఇంటి దొంగని ఆ ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. ఇక ఈ పోలీసేం పట్టుకుంటాడు? ఏంటక్క, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? టెన్షనా? నాకెందుకే టెన్షన్? ఏదో చెప్పడానికి వచ్చినట్టున్నావు. ఏంటో చెప్పి వెళ్ళు. అక్క, ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పు. ఆ పార్సల్ నువ్వు గాని పంపించలేదు కదా? అనుకున్నాను, దీనికి నా మీదే డౌట్ వస్తుంది అనుకున్నాను. నేనెందుకే పంపిస్తాను? నేను ఏం చేసినా డైరెక్ట్గానే చేస్తా. అయినా డీసీపీ గారిని ఇంకా ఎవరినో పిలుస్తున్నారంటే కదా, ఆయనే చెప్పిస్తాడు అంటున్నారు కదా, ఇంకా నన్నెందుకు అడుగుతున్నావు? ఆల్రెడీ ఆయన వచ్చారక్క. ఆల్మోస్ట్ సగం ఇన్వెస్టిగేషన్ కూడా అయిపోయిందక్క.
ఎవరైతే ఆ పార్సల్ని డెలివరీ చేశారో ఆ డెలివరీ బాయ్ని కూడా పట్టుకున్నారు. ఇప్పుడు అతన్ని ఇక్కడికి తెస్తున్నారు కూడా. ఒకవేళ నువ్వే గనక చేసుంటే అతను నిన్ను గుర్తుపడతాడు. ఒకవేళ నిన్నిక్కడ చూడకపోయినా అతనితో పాటు స్కెచ్ ఆర్టిస్ట్ని కూడా పిలుస్తున్నారు. ఆ డెలివరీ బాయ్ చెప్పే ఆనవాళ్ళని బట్టి అతను స్కెచ్ గీస్తాడు. నువ్వు కాదని నమ్ముతున్నాను గాని అక్క, ఒకవేళ నువ్వే అయితే అతను నీ స్కెచ్ గీస్తే ఇంట్లో వాళ్ళ దగ్గరే కాకుండా పోలీసుల దగ్గర కూడా నీ పరువు పోతుంది. అందుకే ముందు జాగ్రత్తగా ఒక మాట చెప్పేసి వెళ్దాము అని వచ్చాను. ఏమైంది ధరణి? ఏం లేదు బావగారు, సాయంత్రం ఫంక్షన్కి ఏ చీర కట్టుకుంటే బాగుంటుందా అని మాట్లాడుతున్నాం. చీరల సంగతి తర్వాత. డెలివరీ బాయ్ స్కెచ్ ఆర్టిస్టు వచ్చేశారు. ఆ పార్సిల్ పంపించింది ఎవరో కాసేపట్లో తేలిపోతుంది. చూద్దాం రండి. రాక్క మీరు వెళ్ళండి, నేను వస్తాను. పద. ఇప్పుడు నన్ను చూస్తే గుర్తుపడతాడా? నా ఫీచర్స్ చెప్తే నిజంగానే కరెక్ట్గా నా స్కెచ్ వేస్తాడా? ఒకవేళ గుర్తుపడితే ఏం చేయాలి? అక్క టెన్షన్ చూస్తుంటే చేసిందేమోనని డౌట్గా ఉంది. ఒకవేళ అక్క చేస్తుంటే డెలివరీ బాయ్ అక్కను చూసి గుర్తుపడతాడు. అంటే నన్ను చూసిన అక్క అనుకుని గుర్తుపట్టాలి. ఈ కుట్టు మిషన్ కుదురుగా ఉండదు. వాడికి ఎదురుగా ఎందుకు ఉండాలి? దాన్ని చూసినా నేను అనుకుంటాడు కదా, గుర్తుపట్టేస్తాడేమో.
నన్ను చూసి కూడా ఏమీ అనలేదంటే ఇది అక్క చేయలేదన్నమాట. సార్ అయిపోయింది. మాస్క్ పెట్టేసుకుంది ఏంటి? ఇలా అయితే ఎవరో ఎలా తెలుస్తుంది? అవును సార్, ఆ రోజు ఆవిడని కలిసినప్పుడు ఆవిడ మాస్క్ పెట్టుకొని ఉన్నారు. అలాగే మేడం. ఇలాంటిదేదో జరుగుతుందని నా జాగ్రత్తలో నేనున్నాను. అయినా ఇదంతా చేసింది ఒక అమ్మాయా? నమ్మలేకపోతున్నాను రా. అసలు ఎవరు అమ్మాయి? మనతో శత్రుత్వం ఏంటి? శత్రుత్వానికి ఆడేంటి మగేంటి? మన పక్కనే ఉండి గోతులు తీసేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరిని నమ్మలేం. అయితే ఎవరు చేశారో తెలియనట్టేనా? ప్రస్తుతానికి తెలియదు, కానీ తెలుసుకుంటాం. వాయుపుత్ర, నీకెవరు శత్రువులు ఉన్నారో, ఎవరెవరి మీద అనుమానం ఉందో ఒక లిస్ట్ రాసివ్వు. అందరినీ ఎంక్వైరీ చేసి అసలు దొంగ ఎవరో తెలుసుకుంటాను. సరేరా. ఇప్పుడైతే మీ ఫంక్షన్కి ఏం ప్రాబ్లం లేదు. సెక్యూరిటీని పెడతాను. అందరినీ బాగా చెక్ చేసి లోపలికి పంపిస్తారు. మీరు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అవును, ఇంకో మాట ఏదో అన్నావు, ఏంట్రా అది? మా పెళ్ళిళ్ళు మీరు చూశారు, మీ పెళ్లి చూసే అదృష్టాన్ని మేము వదులుకోము, ఎలాగైనా చేయాల్సిందే అన్నావంట కదా? అద్భుతం అమ్మా. ఇంత బాగా చూసుకునే కోడలుంటే ఏ అత్తమామలకైనా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? మీరు అదృష్టవంతులు, అంతే. వస్తానమ్మా. రేయ్ రారా. అదేంటి అక్కను అలా చూస్తున్నాడు? రేయ్, ఏం చూస్తున్నావురా? వాళ్ళని చూస్తున్నావేంటి? చెప్పరా, ఏమైంది?
అంటే అక్కా చెల్లెళ్ళిద్దరూ అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నారు కదండి, షాక్ అయి ఉంటాడు. ఏమయ్యా, అంతే కదా? అవును సార్. రా. బాగున్నారా? నమస్తే. నమస్కారం బాబు. నమస్కారం బాబు. నమస్తే నమస్తే అండి. నమస్కారం బాబు. నమస్తే అండి. మీ అమ్మా నాన్న రాలేదా? వస్తున్నా. ఓ వెరీ గుడ్. నమస్కారం. నమస్తే. నమస్కారం. నమస్తే. అసలు ఈ సందడే లేకుండా చేద్దామని ఫోటో తగలబెట్టి అంత సీన్ చేస్తే అంతకన్నా పెద్ద సీనే క్రియేట్ చేసి ఫంక్షన్ మొదలు పెట్టేసింది. కానీ ముగింపు మాత్రం ఇలా ఉండకూడదు. ఎందుకు షష్ఠి పూర్తి చేసుకున్నామా అని ఏడ్చేలా చేయాలి. అందరూ వస్తున్నారు, ఇంకా వీళ్ళిద్దరూ రాలేదేంటి? ఇంతసేపు అయినా వీళ్ళు ఇంకా రావడం లేదేంటి? హాయ్ అక్క. మాకోసమే నించున్నావా? ఎంత ప్లాన్ చేసుకున్నానో తెలుసా? ఇప్పుడా రావడం? ఎప్పుడు వచ్చామని కాదక్క, పని జరిగిందా లేదా? హా, ఇప్పుడేంటి? మీ అత్తయ్య మావయ్యల షష్ఠి పూర్తి జరగడం నీకు ఇష్టం లేదు. కానీ మీ చెల్లేదో అద్భుతంగా చేయాలనుకుంటోంది, దాన్ని మనం చెడగొట్టాలి, అంతే కదా? హా, అబ్బో, ఇలాంటివి లక్ష్య చేసాం. ఏదైనా చెయ్యాలంటే కష్టం గాని చెడగొట్టడం ఎంతసేపు? నీ ప్లాన్ ఏంటో చెప్పు, పర్ఫెక్ట్గా చేసిస్తాం. ప్లానింగ్ చాలానే ఉంది, కానీ దాన్ని చెడగొట్టే ఛాన్స్ ఎవ్వరికి ఇవ్వకుండా మనం పర్ఫెక్ట్గా చేయాలి. సగరి మగరి సని సా సగరి మగరి సగరి మగరి సని సా సగరి మగరి స ప ప ప దని సని ద మ మగరి సని ర సగరి మగరి సని సా సగరి మగరి అమ్మ శ్రావణి, సగరి మగరి స ప ప ప దని దని ద మ మగ మగరి. అది మ్యాటర్. సరే అక్క, అలాగే చేద్దాం. శ్రావణి, అలాగే ఇంకా మీ అమ్మ వచ్చింది. అమ్మా, అమ్మా ధరణి ఏది? నేనే ధరణినమ్మా. కోర్టులో గారడి చేసినట్టు అమ్మ దగ్గర చేయకే. నా బిడ్డల్లో ఎవరో నాకు తెలీదా? లేదమ్మా, నేనే ధరణిని. ఎప్పుడూ ఆ జిడ్డు మొహం వేసుకునే ఉండాలా? నేనిప్పుడు పెద్దింటి కోడలయ్యాను కదా, కట్టుబొట్టు మారకూడదా? నేను అక్కలా కనిపించకూడదా? ఉన్న చోటు బట్టి బుద్ధి గుణం మారిపోవమ్మా. ఎంత పెద్దింటి కోడలైనా ధరణియే, శ్రావణియే. అసలేంటమ్మా నీ కాన్ఫిడెన్స్? నేనే ధరణిని అని ఎంత చెప్పినా నమ్మడం లేదు. అసలేంటి నాకు దానికి తేడా? ఒక్క రూపం తప్ప అంతా తేడానే. ఇప్పుడు నేను లోపలికొచ్చి నేను 3 సార్లు పిలిచానా? ఎవరో చెప్తే గానీ నువ్వు చూడలేదు. అదే నీ స్థానంలో ధరణి ఉండుంటే నేను పిలవక్కర్లేదు. ఇంట్లో అడుగు పెట్టగానే అమ్మ గుండె చప్పుడు తెలిసిపోయి ఉండేది. ఈ అమ్మ కోసం పరిగెత్తుకుంటూ వచ్చుండేది. నాన్నేరమ్మా అని అడిగుండేది. అసలు ఆ ప్రేమే వేర్లే. ఆహా, అవునా? ఎలా తెలిసిపోతుందో, ఎంత పరిగెత్తుకొస్తుందో నేను చూస్తాను.
అదిగో నీ కూతురు అక్కడుంది. నువ్వు చెప్పిన దాని ప్రకారం నువ్వు పిలవకుండానే నువ్వు వచ్చిన సంగతి దానికి తెలియాలి. నీ కోసం పరిగెత్తుకుంటూ రావాలి. 10 అంకెలు లెక్క పెడతాను. 10 అంకెలు అక్కర్లేదు, 3 అంకెలు లెక్క పెట్టు చాలు.